This conference will now be recorded. Yeah. Anyone analyze this program? No. Okay. So what is this program all about? First of all, tell me. The program ain't aslo. This program is all about taking a range of numbers. Then taking a range of numbers. So 8 and తీసుకున్నాము 10. So first of all 8, 9, 10 అనే నంబర్స్ జనరేట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి? 8, 9, 10 అనే వాటిని జనరేట్ చేయాలి. సో వీటిని జనరేట్ చేయాలంటే లూప్ ఏం రాయాలి నేను? ఫస్ట్ గుర్తుపెట్టుకున్నాం ఎప్పుడు కూడా లూప్ ఇంపార్టెంట్. లూప్ తర్వాత లాజిక్ ఆలోచించండి. లూప్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఈ లూప్ రావాలి అంటే ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ప్రింట్ అవ్వాలి? ఎస్ఆర్ నుంచి ఈఆర్ దాకా. ఇప్పుడు 1 to 5 ప్రింట్ చేయాలంటే ఏం చేస్తున్నారు? 1 to 5 ప్రింట్ చేయాలంటే ఏం చేస్తున్నారు? వైల్ I less than or equal to 1, I plus equal to 1, sorry, I less than or equal to 5, I is equal to 1, I less than or equal to 5, I plus equal to 1. అంటే ఎక్కడి నుంచి ప్రింట్ అవుతుంది? 1 నుంచి 5 దాకా. ఇప్పుడు నేను ఏమంటున్నాను? ఎస్ఆర్ నుంచి ఈఆర్ దాకా అంటున్నాను. ఎస్ఆర్ నుంచి ఈఆర్ దాకా అంటే ఇప్పుడు ఎస్ఆర్ ఎవరు? ఇది అంతే కదా. ఓకే, ఇప్పుడు ఏమనాలి? ఈ 5 ఎవరు? ఈఆర్. ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది? ఐ. అరే ఐ పెట్టినా ఎస్ఆర్ పెట్టినా ఒకటే లెక్క. ఎస్. సో ఇక్కడ అనవసరంగా ఇది ఎందుకులే అని మనము ఇక్కడ ఎస్ఆర్ అంటున్నాం. అర్థమైందా లాజిక్? లేదు ఐ ఈజ్ కూడా ఎస్ఆర్ పెట్టుకున్నా తప్పేం లేదు, ఒక మెమరీ వేస్ట్ అవుతుంది అంతే. అర్థమైందమ్మా లాజిక్? ఎస్. ఇప్పుడు ఏమనాలి మనము? ఎస్ఆర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఈఆర్. ఇక్కడ కింద ఏమనాలి? ఎస్ఆర్ ఈజ్ ప్లస్ ఈక్వల్ టు 1. ఎస్ఆర్ ప్లస్ ఈక్వల్ టు 1. అర్థమైందా? స్టార్టింగ్ రేంజ్, ఎండింగ్ రేంజ్ మనకు అక్కడి నుంచి ఇక్కడికి రావాల్సింది. ఇప్పుడు 1 స్టార్టింగ్ రేంజ్, 5 ఎండింగ్ రేంజ్. 5 to 1 అంటే 5 స్టార్ట్ రేంజ్, 1 ఎండ్ రేంజ్. కానీ ఇక్కడ మనం చెప్తున్నాం ఎస్ఆర్ ఇస్ ద ఫస్ట్ రేంజ్, ఐఆర్ ఇస్ ద లాస్ట్ రేంజ్. అర్థమైంది లాజిక్? am I clear up to now? yes or no? లూప్ వచ్చేసిందా? లూప్ రెడీ అయిపోయిందా? సో లూప్ ఎలా రెడీ అయింది? వైల్ ఎస్ఆర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఈఆర్, ఎస్ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ఆర్ ప్లస్ 1. ఫస్ట్ నా వాల్యూ ఏంటి? 8. ఫస్ట్ నా వాల్యూ ఏంటి? 8. అంటే నేను 8 to 10 తీసుకుంటున్నాను కాబట్టి ఫస్ట్ వాల్యూ 8. ఇప్పుడు ఆ 8 మనకి ఎందులో ఉంది? ఎస్ఆర్లో ఉంది. అవునా? ఇప్పుడు నేను ఏం చేయాలి? ఐ హ్యావ్ టు యాడ్ దిస్. నేను యాడ్ చేయాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విరాట్ కోహ్లీ ఉన్నాడు. విరాట్ కోహ్లీ ఈస్ ప్లేయింగ్ ఏ 3 మ్యాచ్ సిరీస్. సో విరాట్ కోహ్లీ ఫస్ట్ మ్యాచ్ ఆడాడు. ఫస్ట్ మ్యాచ్లో సమ్ 23 రన్స్ ఎంతో కొట్టాడు. సో టోటల్ సిరీస్ స్కోర్ ఎంత అయినది? 23. ఎందుకు 23? బికాజ్ హీ స్టార్టెడ్ ఫ్రమ్ 0. సో ఆఫ్టర్ ఫస్ట్ మ్యాచ్ ఈ స్కోర్ ఈస్ హౌ మచ్? 23. ఇప్పుడు సెకండ్ మ్యాచ్ ఆడాడు. సెకండ్ మ్యాచ్ ఈ స్కోర్ సమ్ 14. 23 ప్లస్ అంటే ఇది 23 ప్లస్ 14. థర్డ్ మ్యాచ్ ఈ స్కోర్ 97 సంథింగ్. ఓకే, సో ఇప్పుడు ఏంటి? 23 ప్లస్ 14 అంటే 37. 37 ప్లస్ 97. సో దీన్ని క్యుమ్యులేటివ్ అంటారు. బట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? 0 దగ్గర నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆ 0కి మనం ఒక వేరియబుల్ని తీసుకోవాలి. అంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 అని పెట్టండి. ఇప్పుడు ఫస్ట్ 8 వచ్చినప్పుడు ఏం చేద్దాం మనము? ఫస్ట్ నాకు 8 వచ్చింది. 8ని ఎవరితో యాడ్ చేద్దాము? 0తో యాడ్ చేద్దాం. 0 ఎవరు? ఎస్. యాడ్ చేసిందంతా ఎందులో వేద్దాము? ఎస్లో వేద్దాం. అయిపోయింది లాజిక్.
S is equal to S plus SR. Got it clear or not? S is equal to S plus SR. అర్థమైందా కాలేదా? Am I clear or not? S is equal to S plus SR. సో ఆ లాజిక్ ఇక్కడ రాసాం. అర్థమైందా? ఇప్పుడు సేమ్ క్వశ్చన్, ఐ వాంట్ ద ప్రోడక్ట్. ఇప్పుడు 8 ప్లస్ 9 ప్లస్ 10 చేశారు కదమ్మా, ఎస్ ఇంటూ ఎస్ఆర్ అంతే. అంటే సింపుల్ కామన్ సెన్స్ అనమాట. అర్థమైంది లాజిక్? ఎస్, ఓకే. సరే ఒక్కసారి మళ్ళీ నేను పోస్ట్ మార్టం చేసి చూపిస్తాను మీకు. సో పోస్ట్ మార్టం మీన్స్ కంప్లీట్ ప్రోగ్రామ్ అండర్స్టాండింగ్ విత్ వేరియబుల్స్. ఇప్పుడు చెప్పండి, లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇప్పుడు ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎస్ఆర్ వాల్యూ ఎంతమ్మా? ఎస్ఆర్ వాల్యూ 8, ఎస్ వాల్యూ ఎంత? 0. ప్రస్తుతాన్ని ఇదే సేమ్ ప్రోగ్రామ్, అది మీ హోంవర్క్ మీరు చేయాలి తర్వాత. ఎస్ వాల్యూ 0, ఈఆర్ వాల్యూ ఎంత? 10. ఎందుకు సార్ ఎట్లా వచ్చినాయి వాల్యూస్? ఇక్కడ నుంచి వచ్చాయి, అవునా? ఈజ్ దిస్ క్లియర్ అప్ టు హియర్ ఆర్ నాట్? ఓకే. ఇప్పుడు ఏమంటున్నాను, వైల్ ఎస్ఆర్, ఎస్ఆర్ ఎంత? 8 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. కరెక్ట్ ఆర్ నాట్? కరెక్ట్. కరెక్ట్ అంటే లోపలికి వచ్చేసి ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ ప్లస్ ఎస్ఆర్. ఎస్ ఎంత? 0. ఎస్ఆర్ ఎంత? 0 ప్లస్ 8 ఎంత? 8. సో ఎస్ వాల్యూ ఎంత అయింది? 8 అయింది, అవునా? ఓకే. నెక్స్ట్ ఏంటి? ఎస్ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ఆర్ ప్లస్ 1. ఎస్ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ఆర్ ప్లస్ 1 అంటే ఏమవుతుంది? ఎస్ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ఆర్ ప్లస్ 1. ఎస్ఆర్ ఎంత? 8 ప్లస్ 1. 8 ప్లస్ 1 ఎంత? 9. సో ఎస్ఆర్ ఏమైంది? 9 అయింది. ఓకే, మళ్ళీ రిపీట్. 9 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. కరెక్ట్ ఆర్ రాంగ్? ఎస్ సార్. ఎస్ సార్, మళ్ళా లోపలికి రండి. ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ ప్లస్ ఎస్ఆర్. ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ ప్లస్ ఎస్ఆర్. ఎస్ ఎంత? 8. ఎస్ఆర్ ఎంత? 9. 8 ప్లస్ 9 ఎంత? 17. సో వాట్ ఈస్ ఎస్ వాల్యూ నౌ? 17. క్లారిటీ వస్తుందా? ఓకే. నెక్స్ట్ ఎస్ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ఆర్ ప్లస్ 1. ఎస్ఆర్ ఎంతమ్మా? 9 ప్లస్ 1. 9 ప్లస్ 1 ఎంత? 10. ఎస్ఆర్ ఏంటి? 10. ఓకే. నెక్స్ట్ 10 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ. లోపలికి వచ్చేసా. లోపలికి వచ్చి ఏం చేసా? ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ ప్లస్ ఎస్ఆర్. ఎస్ ఎంత? 17. ఎస్ఆర్ ఎంత? ఇక్కడ చూసుకోండి వాల్యూస్. 17 ప్లస్ 10 ఎంత? 27. సో ఎస్ వాల్యూ బికమ్స్ 27. రైట్. తర్వాత ఎస్ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ఆర్ ప్లస్ 1. ఎస్ఆర్ ఎంత? ఎస్ఆర్ ప్లస్ 1. ఎస్ఆర్ ఎంత? 10 ప్లస్ 11. ఎస్ఆర్ ఎంత? 11. సో ఎస్ఆర్ బికమ్స్ 11. సో 11. 11 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. ట్రూ ఆర్ ఫాల్స్? ఫాల్స్. ఫాల్స్ అంటే బయటికి వచ్చేస్తాం. బయటకు వచ్చిన తర్వాత ఏం ప్రింట్ చేద్దాం? ఎస్ ని ప్రింట్ చేద్దాం. ఎస్ ఎవరు? ఎస్ వాల్యూ. డన్. ఈజ్ దిస్ క్రిస్టల్ క్లియర్? ఎస్ ఆర్ నో? ఇప్పుడు ప్రోడక్ట్ అంటే ఏం చేద్దాం? ఎస్ ఈక్వల్ టు 1 పెడదాం. ఎందుకు సార్ అంటే ప్రోడక్ట్ చేసినప్పుడు 1 రావాలి, 1 ఇంటూ చేయాలి. అది మీ హోంవర్క్ లో చేయండి. ఓకే. నెక్స్ట్ ఇంకో ప్రోగ్రామ్ ఇస్తాను. అర్థమైందమ్మా అందరికి? ఎస్. Next program, you have to try this now. Develop a program. Develop a program
for finding the factorial of a number. Factorial అంటే తెలుసా mathematics లో? Suppose 5 factor అని అనుకోండి. 5 factorial becomes 120. So 5 factorial అంటే ఏంటి సార్ యాక్చువల్గా? 5 into 4 into 3 into 2 into 1. 120. 5 4 is 20, 20 is 60, 62 is 120, 120 into 1, 120. So 2 minutes as always. Start. Over. ఓకే అయిపోయిందమ్మా. యా ఎట్లా చేశారు చెప్పండి. లూప్ చెప్పండి ఫస్ట్. ఫస్ట్ టెల్ మీ ద లూప్. లూప్ చెప్పండి. While I less than equal to n. ఒక నంబర్ తీసుకున్నాము, n ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ లైక్ 5. ఓకే, 5కి కదా ఫ్యాక్టరియల్ రావాలి. అంటే నేను ఏది ఫ్యాక్టరియల్ ఇచ్చినా 5 ఇచ్చినా 4 ఇచ్చినా ఏది ఇచ్చినా రావాలి. సో n ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ అని అనుకోండి. int of input enter a number. Okay, while n greater than or equal to 1. ఎందుకు? 1 లాస్ట్ కాబట్టి. వెరీ గుడ్. ఓకే, తర్వాత ఫస్ట్ లూప్ కంప్లీట్ చేసేయండి. n ఈజ్ ఈక్వల్ టు n minus 1. అట్లయినా రాయొచ్చు, ఇటైనా రాయొచ్చు. n minus equal to 1 అయినా ఓకే, n ఈజ్ ఈక్వల్ టు n minus 1 అయినా ఓకే. ఫైన్, లూప్ అయిపోయింది. సరే, లూప్లోకి వచ్చిన ప్రతిసారి ఏమేమి వస్తాయి నాకు? ఫస్ట్ 5 వస్తుంది, తర్వాత 4 వస్తుంది, తర్వాత 3 వస్తుంది, తర్వాత 2 వస్తుంది. ఈ లాజిక్
మైండ్లోకి ఉండాలి కంపల్సరీ. ఇది లేదు అనుకోండి మీకు ప్రోగ్రామ్ రాదు. సో ఇది లాజిక్ మైండ్లోకి రావాల్సిందే. అంటే ఈ లూప్లో ఏమేమి పడాలి, లూప్లో ఏమేమి తిరగాలి, లూప్లో ఏమేమి ఉంటాయి, అవన్నీ ఉండాల్సింది. ఎస్, ఓకే. సో ఇప్పుడు మనకి మెయిన్ స్టేట్మెంట్ ఏం రాయాలి ఇప్పుడు? ఒకటి స్టోర్ చేసుకోవడానికి కావాలి నాకు. సో ఒక వేరియబుల్ స్టోర్, ఫ్యాక్టోరియల్ వాల్యూ స్టోర్ చేయడానికి ఒక వేరియబుల్ కావాలి. సో ఆ వేరియబుల్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఇట్ విల్ స్టార్ట్ ఎట్ 1. ఎందుకు సార్ అంటే ఇక్కడ మనం మల్టిప్లై చేయాలి కాబట్టి. ఇక్కడ మనం ఏం చేయాలి? మల్టిప్లై చేయాలి, సమ్ కాదు చేయాలి. సమ్ అయితే 0 పడింది, ఇక్కడ మల్టిప్లై చేయాలి కాబట్టి 1 పడింది. ఇవన్నీ రిక్వైర్మెంట్స్, ఇన్పుట్స్. ఓకే, తర్వాత f ఈక్వల్ టు f ఇంటూ n కదా 5. ఫస్ట్ 5తో ఫ్యాక్టరల్ చేయి. f ఇంటూ అంటే 1 ఇంటూ 5. తర్వాత fలో ఏం పడుతుంది? అప్పుడు 5 పడుతుంది. తర్వాత 5 ఇంటూ 4 క్యుములేటివ్ మల్టిప్లికేషన్. ఇది కూడా సేమ్ ప్రాసెస్. అర్థమైందా? సో ఫైనల్గా ఏం చేయాలి? ప్రింట్ ఆఫ్ ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు కామా f. అర్థమైందా? సో సింప్లీ రన్ దిస్, ఎంటర్ ఏ నంబర్ 5. 5 అంటే ఎంత రావాలమ్మా ఆన్సర్? 120. అర్థమైందా? ఇస్ ఇస్ క్లియర్? సో ఈ లాజిక్ ప్రకారం మనము వెళ్తున్నాం. అర్థమైందా? సో ఒకసారి మళ్ళీ ఇనిషియల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు బెటర్. ఇప్పుడు ఎన్ ఎంత అయిందమ్మా? అర్థం కాని వాళ్ళు చూడండి మళ్ళీ ఒకసారి. ఎన్ ఎంత అయింది? 5. ఎఫ్ ఎంత అయింది? 1. లూప్ ఏంటి? 5 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. ట్రూ ఆఫ్ ఫాల్సా? ట్రూ కాబట్టి లోపలికి వచ్చాం. లోపలికి వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ ఎన్. ఎఫ్ ఎంత? 1. ఎన్ ఎంత? 5. 5 ఇంటూ 1 ఎంత? 5. సో ఇఫ్ ఎఫ్ వాల్యూ ఏమవుతుంది? ఎఫ్ వాల్యూ విల్ బికమ్ 5. నెక్స్ట్ ఏముంది? n ఈజ్ ఈక్వల్ టు n మైనస్ 1 ఉంది. అంటే n ఈజ్ ఈక్వల్ టు n మైనస్ 1 మీన్స్ 5 మైనస్ 1. 5 మైనస్ 1 ఎంత? 4. n becomes 4. Done. n becomes 4. Very good. So next మళ్ళీ రిపీట్. 4 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ కాబట్టి మళ్ళీ లోపలికి వచ్చాం. f ఈజ్ ఈక్వల్ టు f ఇంటూ n. f ఎంత? 5. n ఎంత? 4. 5 ఇంటూ 4 20. f వాల్యూ బికమ్స్ 20. క్లియర్? f వాల్యూ ఎంత? 20. తర్వాత నెక్స్ట్ n వాల్యూ. n వాల్యూ ఏమవుతుంది ఇప్పుడు చెప్పండి? n ఈజ్ ఈక్వల్ టు n మైనస్ 1. వాట్ ఈజ్ n వాల్యూ? 4 మైనస్ 1. 4 మైనస్ 1 ఎంత? 3. n బికమ్స్ 3. ఓకే, నెక్స్ట్ 3 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ కాబట్టి లోపలికి వచ్చాం. తర్వాత f ఈజ్ ఈక్వల్ టు f ఇంటూ n. f ఎంత? 20. n ఎంత? 20 ఇంటూ 3 ఎంత? 60. f వాల్యూ బికమ్స్ 60. n వాల్యూ బికమ్స్ 2. ఇప్పుడు చెప్పగలుగుతారు మీరు n వాల్యూ ఎంత? ఫార్ములా అవసరం లేదు, డైరెక్ట్ చెప్పొచ్చు కదా, 2. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది? f వాల్యూ 60 ఇంటూ 2 అంతేనా? 60 ఇంటూ 2 ఎంత? 120. తర్వాత n వాల్యూ 120 ఇంటూ 1 120. తర్వాత ఇది ఏమవుతుంది? 0. సో 0 అన్నప్పుడు ఏమవుతుంది? 0 గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 1. ఫెయిల్ అంటే బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చిన తర్వాత ఏం ప్రింట్ అవ్వాలి? ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్. వాట్ ఈజ్ ఎఫ్? 120. ఇప్పుడు నువ్వు ఏ నెంబర్ అన్నా 6 ఇవ్వు, 7 ఇవ్వు, 10 ఇవ్వు, 100 ఇవ్వు, డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. అది ఫ్యాక్టోరియల్ ఇచ్చేస్తుంది. అర్థమైందా? ఈజ్ ఇస్ క్లియర్? సో ఆ టెస్ట్ కేసెస్ మీరు చేసుకోవాలి. 5 ఒకటి, 6 ఒకటి, రైట్? క్లియర్ ఎవ్రీవన్ ఆర్ నాట్? ఎస్, పక్కా, రైట్? ఓకే, కొంచెం లెవెల్ పెంచుదాం. Develop a program for finding the factors of a number. Okay, suppose
ఎంటర్ ఏ నంబర్. థింక్ చేయడం స్టార్ట్ చేయడం. థింకింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎంటర్ ఏ నంబర్ 12 అని అనుకో. ద ఫ్యాక్టర్స్ ఆర్ 1 2 3 4 6 12. Okay. Think. I'll give 3 minutes this time. అయిపోయిందా? ఓకే, ఐడియా చెప్పండి అమ్మా. వాట్ ఇస్ ఐడియా? వెరీ గుడ్.
సో ఫస్ట్ ఒక నంబర్ ఒక్కొక్కటిగా చేసుకోండి. ఫస్ట్ ఒక నంబర్, ఓకే, ఎన్ 12, రైట్. తర్వాత డివిజిబుల్ అవ్వాలి. ఎవరితో డివిజిబుల్ అవ్వాలి? 1తో డివిజిబుల్ అంటే మనతో డివిజిబుల్ అవుతుంది, దాంతో డివిజిబుల్ అవుతుంది అనేది కామన్ ప్రతి నంబర్కి. ఓకే, కానీ ఇంకా చేయాలి. 1 అండ్ ఇట్ సెల్ఫ్ కామన్. ఓకే, మరి 1 2 3 4 5 6 ఎట్లా వస్తాయి అంటే వెన్ యు ఆర్ చెకింగ్ ఏం చేయాలి? ఇప్పుడు మనం చెకింగ్ చేయాలి. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా చెకింగ్ చేయాలి? 1 నుంచి 12 దాకా చెకింగ్ చేయాలి. మరి 1 నుంచి 12 దాకా చెకింగ్ చేయాలి అంటే లూప్ చేసినట్టే కదా. అంటే లూప్ ఎక్కడి నుంచి ఎక్కడ తిప్పాలి మీరు? 1 నుంచి 12 దాకా లూప్ తిప్పాలి, అంతేనా? ఓకే, ఫస్ట్ లూప్ తయారు చేయండి. 1 నుంచి 12 దాకా లూప్ తయారు చేయండి. while n greater than or equal to వైల్ ఓకే, ఒక్క నిమిషం. సో ఫస్ట్ ఎన్ వాల్యూ కదమ్మా కంపల్సరీ, ఎన్ వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు లూప్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా తిప్పాలంటున్నాను నేను? 1 నుండి n దాకా. వెరీ గుడ్. వైల్ I less than or equal to n. While I less than or equal to n. తర్వాత I is equal to I plus 1. లూప్ రెడీయా? ఎస్ ఆర్ నో? ఎందుకు ఈ లూప్ ఎందుకు రాస్తున్నారు సార్? బికాజ్ నేను 1 నుంచి 12 దాకా స్పాన్ చేయాలి. 1 నుంచి 12 దాకా ఎన్ని చెక్ చేయాలి, డివిజిబులా కాదా అని. అవునా కాదా? ఆమ్ ఐ క్రిస్టల్ క్లియర్? ఎస్ ఆర్ నో? సో 1 నుంచి 12 దాకా చేయాలి అంటే నేను 1 నుంచి 12 దాకా లూప్ రాయాలి, రాశాను కూడా. ఈజ్ దిస్ క్లియర్? ఎస్. ఫస్ట్ లూప్ రెడీ చేసుకోండి, ఇన్పుట్ రెడీ చేసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఎస్. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? ఏం లాజిక్? ఇఫ్ లాజిక్. ఎందుకంటే అవునా కాదా, ఇఫ్ లాజిక్. ఇఫ్ ఎన్ మాడ్యులస్ ఐ ఎందుకు సార్? 1తో డివైడ్ అవుతుందా కాదా? 2తో డివైడ్ అవుతుందా కాదా? 3తో అవుతుందా కాదా? 4తో అవుతుందా కాదా? 5తో అవుతుందా కాదా? అట్లా 12 దాకా, 1 నుంచి 12 దాకా చెక్ చేస్తూ పోవాలి, అవునా? సో ఫస్ట్ 1 వచ్చింది, 1తో చెక్ చేస్తుంది, ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. కాబట్టి నేను ఏం ప్రింట్ చేయాలి? ప్రింట్ ఆఫ్ ఐ ప్రింట్ చేయాలి. ఏం ప్రింట్ చేయాలి? ప్రింట్ ఆఫ్ ఐ. ఎల్స్ అవసరం లేదు, నాకు కావాల్సింది ఏంటి? డివైడ్ అయితే ప్రింట్ చేయి, లేకపోతే వదిలేసేయి, లేకపోతే నాకు అవసరం లేదు. అర్థమైందమ్మా పాయింట్? ఎస్. సో 1తో డివైడ్ అవుతుంది, నెక్స్ట్ 2తో డివైడ్ అవుతుంది, నెక్స్ట్ 3తో అవుతుంది, 3 ప్రింట్ అవుతుంది, 4తో అవుతుంది, 4 ప్రింట్ అవుతుంది, 5తో n mod 5 ఈక్వల్ టు 0 అవుతుందా? అవ్వదు కాబట్టి 5 ప్రింట్ అవ్వదు. మళ్ళీ 6 అవుతుంది, 7 అవుతుందా? 8 అవుతుందా? 9 అవ్వదు, 10 అవ్వదు, 11 అవ్వదు, మళ్ళీ 12 అవుతుంది. ఈజ్ దిస్ క్లియర్? ప్రోగ్రామ్ ఈజ్ ఓవర్, అంతే. సో నంబర్ ఇంపార్టెంట్. సో నంబర్ సెట్ 12 వచ్చేసిందా? లేదు సార్ మీరు ఇట్లా అడిగారు కదా అట్లా ఇవ్వండి అంటే ఇక్కడ ప్రింట్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ n are the factors of n are ఇక్కడ కామా end is equal to space story over. వచ్చేసిందా? వాట్ యూ వాంటెడ్ యూ అచీవ్డ్? ఎస్ ఆర్ నో? ఏంటి సార్ లాజిక్? లాజిక్ ఏం లేదు, లూప్. ఫస్ట్ ప్రిపేర్ ద లూప్ని ప్రిపేర్ చేయండి. లూప్ ఈజ్ ఇంపార్టెంట్. లూప్ మీద డెసిషన్ తీసుకోవాల్సిందే కంపల్సరీ. లూప్ మీద డెసిషన్ తీసుకున్న తర్వాత లాజిక్ ఆలోచించండి. ఆ లూప్లోని వేరియబుల్ని ఎట్లా వాడుకుంటాం అనేది మన చేతుల్లో ఉంటుంది. ఇప్పుడు నాకు ఎట్లా వాడుకున్నాను సార్ నేను ఇప్పుడు? ఫస్ట్ మళ్ళీ చూడండి,
n తీసుకున్నాను, n ఎంత 12. సో ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 ఆర్ అనేది ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఐ వాల్యూ ఎంత 1. 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎంత 12. కరెక్ట్ అంటే లోపలికి వచ్చావు. ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను 12 mod 1 ఈక్వల్ టు 0నా అని అడుగుతున్నాను. కరెక్టే కదా, ఈక్వల్ టు 0నే, ఎందుకంటే 12 విల్ గెట్ డివైడెడ్ బై 1 పర్ఫెక్ట్లీ. రిమైండర్ 0 వస్తుందా? ఎస్ వస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా అది ఏమవుతుంది, వాల్యూ ప్రింట్ అవుతుంది. బికాజ్ ఇట్ ఇస్ ట్రూ అంటే ఇది ప్రింట్ అవ్వాల్సిందే. ఎస్. సో 1 ప్రింట్ చేసి స్పేస్ ఇవ్వండి. తర్వాత నెక్స్ట్ రౌండ్ i ఈజ్ ఈక్వల్ i ప్లస్ 1 అంటే i వాల్యూ ఎంత అవుతుంది 2 అవుతుంది. నెక్స్ట్ ఏం చెక్ చేస్తుంది 12 mod 2, ఇది కూడా ఓకే. తర్వాత 3, తర్వాత 4, 5కి వచ్చినప్పుడు ఏమవుతుంది 5 12 5 2s are 10, 2 అవుతుంది. రిమైండర్ 2 అవుతుంది కాబట్టి ఐ కెన్ నాట్ ప్రొసీడ్ ఇన్ టు ప్రింటింగ్. బట్ నెక్స్ట్ వాల్యూ ఇంక్రిమెంట్ అవ్వాల్సిందే. 6 డివైడ్ అవుతుంది. సో ఇట్ విల్ బి 7 అవ్వదు, 8 అవ్వదు, 9 అవ్వదు. ఎక్కడ దాకా ఆగిపోతుంది 12 దాకా. సో 13 వచ్చినప్పుడు బయటకు వచ్చేస్తాను. బయటకు వచ్చేసే ముందు ఇవన్నీ ప్రింట్ చేసేస్తుంది. గాట్ ఇట్ క్లియర్? షూర్, పక్కా, నో డౌట్స్. యా, ఆన్లైన్ పీపుల్ ఎవ్రీవన్ అండర్స్టూడ్. అరవింద్ ఈస్ డూయింగ్ గుడ్. బట్ మిగతా వాళ్ళకి అర్థమవుతుందా లేదా? ఎస్, ఓకే, సరే. ఒక కాంబినేషన్ ప్రోగ్రామ్ ఇస్తాను. Develop a program for finding the sum of the factors of a number. Do it.
పిన్? ఓకే, చెప్పండి. Sum of the factors. What to do? సేమ్ ప్రోగ్రామ్ ఈ వాల్యూని ఏం చేయాలి? ప్రింట్ చేయకూడదు, సమ్ చేయాలి. సమ్ చేయాలంటే మీ దగ్గర లాజిక్ ఏమని చెప్పాను కదా ఇంతకుముందు? సమ్ చేయాలంటే ఏం చెప్పాను? సమ్ I ఈక్వల్ టు 1. సో ఇక్కడ ఒక ఎస్ అనే వేరియబుల్ తీసుకోండి. ఇక్కడ ఏం చేస్తారు? ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ ప్లస్ ఐ అని అయిపోయింది. ఐ కదా మనకు కావాల్సిన సమ్ ఏంటి? ఎవరిని సమ్ చేయాలి? నేను ఫ్యాక్టర్స్ ని మాత్రమే సమ్ చేయాలి. ఫ్యాక్టర్స్ మాత్రమే సమ్ చేయాలి. సింపుల్ గా ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ ప్లస్ ఐ. ఐఏ కదా ఫ్యాక్టర్. ఫ్యాక్టర్ ఎవరు? ఐఏ కదమ్మా. ఎస్ ఐ. ఐ వచ్చిన ప్రతిసారి యాడ్ అవుతుంది. ఐ వచ్చిన ప్రతిసారి యాడ్ అవుతుంది. ఐ వచ్చిన ప్రతిసారి యాడ్ అవుతుంది. ఎస్ ఓకే. సో జస్ట్ ప్రింట్ sum is equal to ఎంత? ఎస్. ఓకే, ఇప్పుడు ఓన్లీ 4 తీసుకుంటాను నేను. 4కి ఫ్యాక్టర్స్ ఏంటి? 1 2 4. 1 2 4 ఏమవుతుంది? 7. ఈజీ యాడ్ అవ్వడానికి చెప్పాను. అర్థమైందమ్మా అందరికి? ఎస్, ఎవ్రీవన్ క్లియర్? ఓకే. సో ఏం చేయండి అంటే ఇవాళ ఇచ్చిన ప్రోగ్రామ్స్ అన్ని ఇప్పుడు నోట్స్ ఇప్పుడే పంపించేస్తాను. ఒక్కసారి చేయండి, నాలాగా వర్కౌట్ చేయండి. సో నంబర్ ఆఫ్ క్వాంటిటీ ప్రోగ్రామ్స్ ఇచ్చేస్తే మీకు రాకపోతే లాభం లేదు. ఇవాళ ఇచ్చిన ప్రోగ్రామ్ రైట్ నౌ నోట్స్ పెట్టేస్తాను నేను. ఒకసారి అనలైజ్ చేసి ఇంకో 15 minutes ఉంది, ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమన్నా అడగండి. ఓకే, క్వాంటిటీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. సో కాబట్టి రైట్ అవే నోట్స్ పెట్టేస్తాను నేను. ఐ విల్ స్టాప్ ద రికార్డింగ్.